సినిమా పేరు నరసింహారెడ్డి అండి. పాట పేరు లక్స్ పాప లంచ్కి వస్తావా. ఒక పల్లవి చరణం ప్లే చేస్తానండి. తర్వాత ఈ పాట యొక్క రాగాలు మొత్తం వివరిస్తానండి. మరలా పాట పూర్తి చేస్తానండి. ఈ పాట యూట్యూబ్లో ఎక్కడ లేదండి. యూట్యూబ్లో ఎక్కడ కూడా ప్లే చేసినట్టుగా లేదండి అని ఒక అభిమాని కోరారండి. వారి కోరికపై నేను ఈ పాట చేస్తున్నానండి. థ్యాంక్ యూ. విందాం. ఇప్పుడు మనం ఈ పాటని ఇప్పుడు చేద్దాం. ఒక పల్లవి చరణం పూర్తయిన తర్వాత మీకు ఈ పాట యొక్క రాగం మీకు వివరిస్తానండి. లక్స్ పాప లంచ్కి వస్తావా. లక్స్ పాప లంచ్కి వస్తావా.
లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లడ్డు తినిపిస్తావా లిల్లీ పువ్వు అంటే సోకు నీకిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తానా లిల్లీ తినిపిస్తావా లిల్లీ పువ్వు అంటే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ పాట యొక్క రాగం ఇస్తానండి, వివరణ ఇస్తానండి. చూడండి, యొక్క సినిమా పేరు నరసింహనాయుడు అండి. ఈరోజు డేటు 21 తారీఖు మే నెల 2020 సంవత్సరం అండి, 2025 సంవత్సరం. ఈరోజు ఎవరు అండి? బుధవారం అండి. పాట పేరు లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోకు లీజుకిస్తావా అనే పాట అండి. ఈ పాట 2 రాగాలు ఉన్నాయండి. ఒకటి కరహార ప్రియరాగం అండి, ఇది 22వ మేకత రాగం అండి. తెలుసుకండి మనకి ఈ యొక్క సంపూర్ణ మేకత రాగం మనకి 72 అండి. ఆ 72లో ఇది 22 రాగం అండి. 2వ రాగం ఏంటండి? శంకరభరణ రాగం అండి. ఇది కూడా యొక్క 72 రాగాలలో 29 రాగం అండి. ఇది ఇక పాట శృతి 2:30 అండి. శృతి 2:30 అంటే మన వెస్టర్న్లో డి షార్ప్ అంటామండి. ఈ కరహార ప్రియ రాగంలో చూడండి, సా రీటు గావన్ మావన్ పా దాటు నీవన్ సా. అవరోహణలో కూడా అదేనండి, సా నీవన్ దాటు పా మావన్ గావన్ రీటు సా అండి. ఇంకోటి ఈ యొక్క శంకరభరణ రాగంలో కూడా చూడండి, ఒక్క చిన్న మార్పు అండి, సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. అవరోహణలో సా నీటు దాటు పా మావన్ ఘాటు రీటు సా అంటే ఏంటండి, పైన చూడండి కరహార ప్రియలో గావన్ ఇస్తుందండి, ఇందులో ఘాటు వస్తుందండి, చూసారండి. తర్వాత కరహార ప్రియలో నీటు వచ్చిందండి, నీవన్ వస్తుందండి, నీటు వచ్చింది చూడండి. ఇంకా కరహార ప్రియ రాగంలో నీ గావన్ వస్తుందండి, ఇందులో ఘాటు వస్తుంది, ఇందులో నీవన్ వస్తుందండి, నీటు వస్తుంది. ఈ యొక్క 2 స్వరాల తేడా మీద ఒక రాగం మారిపోతుందండి. మనం చూద్దాం. పడుతుందండి, రైట్. శృతి 2:30 చూడండి. ఇది 1 అండి శృతి 1, 1:30, 2, 2:30. మనం దీన్ని సానుకోవాలండి. ఈ పాట మొత్తం మనం దీన్ని సానుకోవాలి. ఈ సా నుంచి ఈ పై స్థాయి సా వరకు ఒక రాగం అయిపోతుందండి. ఈ సా నుంచి ఈ సాకి ఒక రాగం అట్లా. ఇప్పుడు చూడండి, సా ఈ సా అయినప్పుడు చూడండి, ఈ సా అయినప్పుడు రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. ఓకేనండి. ఇప్పుడు ఉన్నాయి సా. మొదటి ఏంటిది కరహార ప్రియరాగంలో చూడండి, సా అయినప్పుడు సా రీటు గావన్ మావన్ పా దాటు నీవన్ సా. అవరోహణ కూడా సా నీవన్ దాటు పా మావన్ గావన్ రీటు సా. మొత్తం ఇస్తే ప్లే చేస్తే సారీ ఇది శృతి 2:30లో కరహార ప్రియ రాగం అండి. మెట్లు 2 ఏంటంటే శంకరభరణ రాగం అండి. ఇది కూడా సా అయినండి. ఇప్పుడు సా అయినప్పుడు సా చెప్పాక రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. నేను చెప్పేది 12 స్వర తలపై చెప్తున్నానండి. 12 స్వర తలపై చెప్తున్నాను నేను. 16 కాదని చెప్పేది 12 స్వర స్థానాల పక్కన చెప్తున్నానండి. మీరు గమనించుకోగలరు. సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. తర్వాత సా నీటు ఘాటు పా మావన్ ఘాటు నీటు సా. మొత్తంగా సా ఎందుకండి
రెండున్నరలో ఫస్ట్ది కారహర ప్రయోగం చూడండి. కారహర ప్రయోగం. రెండోది చంగమణ రాగం అండి. ఇది పాట అండి. ఈ పాటని నేను కొంచెం స్లోగా ప్లే చేస్తాను, ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మాకు ఈ పాటకి స్వరాలు అడుగుతున్నారండి, స్వరాలు కావాలంటున్నారండి. స్వరాలు వేయడం అంత ఉపయోగకరం ఉండదండి, ఎందుకంటే మీరు ఈ పాటని యూట్యూబ్లో ఒక టైం ఉంటుందండి, స్పీడ్ ఉంటుంది. ఆ యొక్క స్పీడ్ తగ్గించుకోండి. తగ్గిస్తే ఇప్పుడు చూడండి, ఈ పాటని మీరు స్పీడ్ తగ్గిస్తే దాన్ని స్లో వస్తాయి. అలా చేసుకున్నాక మీరు రాసుకోవాలి పాట, అప్పుడు మనకి వస్తుంది పాట. ఈ స్వరం రాసేదంటే మీకు ఆటోమేటిక్గా అది బట్టి అయిపోతుందండి. కాబట్టి నేను ఏ పాటకి స్వరాలు రాయనండి, ఏదో ఒక పాట రాస్తానండి, ఎందుకంటే అది బట్టిగా అయిపోతుంది. కాబట్టి స్వరాలు అనేవి అంత ఉపయోగకరంగా ఉండవండి. సరే, మీరు అంతగా కోరితే రాస్తానండి. ఈ పాట చూడండి. ఇప్పుడు లక్సు పాప లంచుకొస్తావా, లడ్డు కొనిపిస్తావా, నవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోపులి చూపిస్తావా. లక్సు పాప లంచుకొస్తావా, లడ్డు కొనిపిస్తావా, నవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోపులి చూపిస్తావా. ఇలాంటది. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకే నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చంపకొస్తానా. అప్పుడు ఆయన హీరో ఓ చింతామణి సమరసింహారెడ్డి సుఖసేనని ఒడ్డి ఒడిచేరి ఆడే తీసుకబాడి. లక్సు పాప లంచుకొస్తావా, లడ్డు కొనిపిస్తావా, నవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోపులి చూపిస్తావా. చెప్పదండి, ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, చిన్న మ్యూజిక్ ఉంటుంది. రిగా మా అమ్మగారి సరిగండి. రిగా మా అమ్మగారి సరిగమా చూడండి. రెండోసారి మళ్ళీ గమనించుకుంటుంది. తర్వాత రీ గారి సరి రిగమా కపమప మా గరి సారీ. మ్యూజిక్ చరణం వస్తుందండి. పుష్పం మంత్రం తోయం అర్పించుకో, పగలు రేయి ప్రేమని పండించుకో అని. యమ జపాన్ బొమ్మ
లక్స్ పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లడ్డు కొరికిస్తావా. మళ్ళీ ఇంకోటి మన బీజుకుంటుంది వచ్చిన తర్వాత పదద దానిదా పదద దానిదా పదద దాసనిదా. చూడండి మా పప్ప మా పప్ప పదప రెండుసారి. మళ్ళా చని ఉంటుందండి. చేతులు పడితే చాలు వచ్చాయేనా. హరే రామ హరే రామ హరే కృష్ణ సిద్ధమైతే లక్స్ పాప లంచ్కొస్తావా. అమ్మదంగా అప్పనంగా ఒప్పుకుంటానా. లక్స్ పాప లంచ్కొస్తావా, లక్స్ పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లడ్డు తినిపిస్తావా, లిప్పు వంటి సోకు లీవికిస్తావా. పాప ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఈ యొక్క పాటపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను నాకు మీరు కామెంట్లో తెలియజేయండి. సలహాలు మీరు నాకు కామెంట్లో తెలియజేయండి తప్పకుండా. ఎందుకంటే మీ యొక్క కామెంట్ బట్టి నేను ఫాలో అవుతానండి. ఈ పాట బాగుందా లేదా, బాగుంటే లైక్ చేయండి, బాగుంటేనే ఇంకా బాగా నచ్చితే మీ చూడవారికి ఈ పాట పంపండి. ఎందుకంటే ఈ 2001 ప్రాంతాల్లో ఈ పాట అంటే చాలా ఫేమస్ అండి. ప్రతి పిల్లలు కూడా ఈ పాట మనం విన్నవాడిని అందరం కూడా తప్పకుండా ఈ పాట వినండి. మన యూట్యూబ్లో ఈ పాట వినండి, తర్వాతనే కీబోర్డ్ వినండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా మీకు పాట కానీ కోరండి, నేను ఆ పాట తయారు చేస్తానండి. థ్యాంక్ యూ.